ఫ్రెండ్స్, అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓకే, సో ఈ తెల్లవారుజామున అయింది ఇప్పుడు. సో ఇప్పుడు చక్కగా మొక్కలన్నీ చిగురించినాయి. సో మార్చ్ అంటేనే స్ప్రింగ్ కదా, సో చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది వెదర్ అయితే. సో ఇప్పుడు మా హస్బెండ్ వచ్చి మామిడాకులు అయితే కట్టేస్తున్నారనమాట. మామిడాకులు మనకి ముఖ్యం కదా ఈ ఉగాది రోజున. చక్కగా మాకు యూఎస్ఏలో దొరుకుతాయి, బట్ చాలా చాలా కాస్ట్లీ. సో బట్ తప్పదు కదా, మనకి మామిడాకులు తెచ్చుకుని చక్కగా దొరకడమే కష్టం, దొరికినా చాలా కాస్ట్లీ అనమాట. అన్నీ తెచ్చుకుని వేప పూత అవన్నీ కూడా చాలా కాస్ట్లీ మనకి. బట్ మనకి తప్పదు, ఇంకా ఉగాది కాబట్టి అన్నీ తెచ్చుకుని మనం మంచిగా పూజ చేసుకుంటాం కాబట్టి. సో ఫస్ట్ నేను ఉగాది పచ్చడి అయితే చేసేస్తున్నాను. చింతపండు, తర్వాత షడ్రుచులు, ఇంకా మామిడికాయ కూడా ఒకరిది దొరికింది, అండ్ వేపపోతే చాలా కొంచెం దొరికింది, ఇంకా పచ్చిమిరపకాయలు, ఉప్పు అండ్ బెల్లం. సో మొత్తం షడ్రుచులు, 6 రుచులు. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. దేవుడికి ప్రసాదం తయారు చేస్తున్నాను. సో అది వచ్చి పాయసం ఫస్ట్. మనకి పాయసం లేదే పండగ అనేది స్టార్ట్ అవుతుంది కదా. తర్వాత ముఖ్యంగా పులిహార. సో నేను ఈరోజు చేసినవి చాలా సింపుల్గా చేసేసాను. గారెలు కూడా వేసేసాను. సో అన్నీ నైవేద్యానికి నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో దేవుడికి గారెలు, తర్వాత వచ్చి ఇంకా బూరెలు కూడా చేద్దాం అనుకున్నాను, బట్ నాకు టైం లేదనమాట. ఆ రోజు వీక్ డే కూడా కాబట్టి నాకు వర్కింగ్ డే. ఈరోజు వచ్చి ఇంకా గారెలు వేసేసుకుని తర్వాత ఆవడలు కూడా వేసేసుకోవడానికి. ఆ వేడివేడి గారెలు మనకి అందులో వాటర్లో పెట్టేస్తే అదొక టిప్ అనమాట. చాలా సాఫ్ట్ ఆవడలు అయితే, పెరుగు ఆవడలు అయితే వచ్చేస్తాయి. సో తర్వాత ఇవి పెరుగు వచ్చి ఇంకా ఇదే యూజ్ చేస్తాను నేను. చాలా చాలా కమ్మగా ఉంటుంది పెరుగు. సో ఈ పెరుగులో ఆవడలు అయితే వేసేసుకుంటాను నేను. సో అందులో తాలింపుకి మనకి గార్లిక్ కాదు, జింజర్ అని తాలింపుకి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి తాలింపు వేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆవడలు ఈవినింగ్కి రెడీ అనమాట. సో దేవుడికి నైవేద్యం అన్నీ చేసేసి పెట్టేసి తర్వాత ఇంకా ఆవడలు కూడా వేసేసాను. సో ఇప్పుడు సింపుల్గా అట్లా చేసేసుకున్నాను అనమాట. సో అంతే, మేము చాలా చాలా ఎంజాయ్ చేస్తాము ఉగాది అయితే. ఉగాది అంటారు కదా, సో చేదు, తీపి, పులుపు, ఒగరు అన్నీ. సో షడ్రుచులతోటి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు చెప్పండి. సో మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో బాగా జరుపుకుంటారనుకుంటున్నాను. సో మార్నింగ్ లేచి ఉగాది పచ్చడి చేసి దేవుడికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ ఉగాది. మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.